గురుభ్యో నమః. సంతాన ప్రాప్తి, కుటుంబ కలహాల నివారణ మరియు ఆర్థిక ఇబ్బందుల పరిహారాలు. సంతాన ప్రాప్తి కోసం మరియు కుటుంబ కలహాల నివారణ మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి సూచించిన వివరణాత్మక పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. సంతాన ప్రాప్తి కోసం పరిహారాలు. సంతాన సమస్యతో బాధపడేవారు భక్తితో పాటు వైద్య సలహాలు కూడా పాటించాలని సూచిస్తున్నాయి. వైద్య సలహా: ముందుగా భార్యాభర్తలు తమ ఇద్దరు డాక్టర్లను సంప్రదించి పూర్తి తనిఖీలు చేయించుకోవాలి మరియు వారు సూచించిన మందులను వాడుతూనే ఈ ఆధ్యాత్మిక పరిహారాలు చేయాలి. నియమాలు: ఈ పరిహారం పాటించే సమయంలో మరియు సంతానం కలిగే వరకు ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి పూర్తిగా మానేయాలి. మద్యం మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి. పూజా విధానం: పూజా గదిలో బాలముకుంది అంటే బాలకృష్ణుని పటాన్ని ఉంచుకోవాలి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పటం ముందు నెయ్యితో దీపం వెలిగించి ఒక గిన్నెలో కొద్దిగా నీరు ఉంచాలి. మరొక గిన్నెలో 2 చెంచాల పెరుగులో కొంచెం చక్కెర కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. మంత్రం: ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని శక్తివంతమైన మంత్రం ఇది. దీన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు జపించాలి. జపం పూర్తయిన తర్వాత పెరుగు మరియు ఆ నీటిని భార్యాభర్తలు ఇద్దరిని ప్రసాదంగా తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యన గొడవలు మరియు కుటుంబ కలహాలను ఉంటే కనుక భార్యాభర్తల కోసం రాధాకృష్ణుడు నిలబడి ఉన్న పటాన్ని కృష్ణుడు మురళి వాయిస్తూ వెనుక ఆవు ఉన్న చిత్రం పూజా గదిలో ఉంచి పైన చెప్పిన విధంగా దీపం వెలిగించి మంత్రజపం చేస్తూ నీటిని అభిమంత్రించి తాగాలి. కుటుంబ సభ్యుల కోసం అంటే వంటగది పరిహారం. ఇంట్లో అందరూ అన్యోన్యంగా కలిసి ఉండడానికి ఈ పరిహారం చాలా ప్రభావవంతమైనది. రోజు రొట్టెలు లేదా చపాతీలు చేయడానికి ముందు పిండిని కలిపే నీటిలో 1 చెంచా పాలు, కొంచెం చక్కెర మరియు చిటికెడు పసుపు వేయాలి. ఆ నీటిని పిండిలో కలిపేటప్పుడు మనసులో రాధాకృష్ణ రాధాకృష్ణను జపిస్తూ ఉండాలి. ఈ విధంగా తయారైన ఆహారాన్ని కుటుంబ సభ్యులందరూ తినడం వల్ల మనస్పర్ధలు తొలగి శాంతి నెలకొంటుంది. మీరు అన్నం తినేవారైతే కనుక మీ దీన్ని 1 చెంచా పాలు, కొంచెం చక్కెర మరియు ఇంత పసుపు కలిపి మీరు డైరెక్ట్గా తాగొచ్చు అన్నమాట. ఆర్థిక సమస్యలు మరియు ధన నిల్వ. శుక్రగ్రహ అనుగ్రహం. డబ్బు వస్తువులు నిలబడకపోవడం లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు శుక్రుడిని అనుకూలంగా చేసుకోవడానికి పరిహారం చేయాలి. మట్టి సేకరణ. 3 ప్రాంతాల నుండి ఒక గుప్పెడు మట్టిని సేకరించాలి. మీ ఇంట్లో లేదా గుడిలోని తులసి కోట దగ్గర మట్టి, రావి చెట్టు పీపల చెట్టు అంటారు దాని దగ్గర మట్టి, కోశాల ఆవులు నిలబడే ఉన్న మట్టి, గోమూత్రం కలిసి ఉన్న మట్టి, ఈ 3 రకాల మట్టిని శుభ్రం చేసి రాళ్ళు లేకుండా ఒక గిన్నెలో ఉంచి కలిపి పూజా గదిలో ఉంచాలి. ఈ మట్టి ఎప్పుడు ఎండిపోకుండా 2-3 రోజులకు ఒకసారి కొద్దిగా నీరు చిలకరిస్తూ తడిగా ఉంచాలి. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. జపం ముగిశాక ఆ తడి మట్టిని కొద్దిగా తీసుకొని ఉంగరపు వేలితో మీ ఆజ్ఞాచక్రం నుదుటి మీద ధరించాలి. దీనివల్ల శుక్రగ్రహం బ్యాలెన్స్ అయ్యి సంపద పెరుగుతుందని చెప్తున్నారు. కృష్ణనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దరిద్రం ఉండదని, లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని సారాంశం. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.